గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 14వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 3వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఫైనల్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి 4వ తేదీ జూలై 2025 అండి. సో దీనికి వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే అయి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే చేశాను అండ్ పార్ట్ 2 వీడియో అయితే చేశాను. సో ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి, సో ఆ వీడియోని ఇంకెవరైనా చూడనట్లయితే అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉన్నది. సో కేటగిరీ వైజ్ ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి ఏంటనేది అయితే పోస్ట్ దగ్గర అయితే మనమైతే చెప్పుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఆ పోస్ట్కి తగ్గట్టు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనమైతే పోస్ట్ దగ్గర అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే సెలక్షన్ అనేది ఏంటంటే ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి మొత్తం మనకైతే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్కులు అయితే రావాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 45 మార్కులు అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 మార్కులు అయితే రావాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్కి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అనేది అయితే 20 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ ఫీజు విషయాలకు వచ్చేసరికి వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అయితే నాన్ రీఫండబుల్ అండి. సో అమౌంట్ అయితే వెనక్కి అయితే రాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లై ఎలా చేయాలంటే యూపీఎస్సీ ఆన్లైన్ gov.in/ora అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి ఇది 07/2025 అండి. సో దీని యొక్క అంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ బేసిస్ ద్వారా అయితే మాత్రమే మనల్ని అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ షార్ట్ లిస్టెడ్ అనేది ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు ఎవ్రీ డీటెయిల్స్ ఇస్తాం కదా, పోస్ట్ వైజ్ వాళ్ళు ఏ రిక్వైర్మెంట్స్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది అయితే వాళ్ళు ఇక్కడ మనకైతే చెప్తారు. సో దాని ప్రకారం మనమైతే అప్లై చేసామంటే సో దాన్ని బట్టి వాళ్ళు మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ మనకైతే ఓకే అనుకుంటే వాళ్ళు మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఫేక్ అని తెలిస్తే ఎనీ స్టేజ్ ఆఫ్ టైం అయితే మనల్ని అయితే జాబ్లో నుంచి తీసేదానికి ఛాన్స్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే ఇంకా ప్రాసెస్ కూడా స్టాప్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇందాక చెప్పా కదా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 07/2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది. సో ఆల్రెడీ మొత్తం ఇవి వచ్చేసరికి 52 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఏంటంటే ఫస్ట్ 20 జాబ్స్ సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో చేశాను. నెక్స్ట్ 20 నుంచి 40 వరకు అయితే నేనైతే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ రెండింటిని ఆల్రెడీ నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో కానీ లాస్ట్ ఎండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. వన్స్ అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో ఆ 2 వీడియోలను థ్యాంక్ యూ సో మచ్, బాగా సపోర్ట్ చేశారు. లైక్స్ అయితే నేనైతే 10 లైక్స్ అడిగాను. సో ఆల్మోస్ట్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ 30 లైక్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోకి నేను అడుగుతున్నది అయితే 20 లైక్స్ అయితే అడుగుతున్నాను. సో ఎవరైనా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.
సో నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ అండి. ఇది వచ్చేసరికి జనరల్ మెడిసిన్. సో మొత్తం మనకు పోస్టులు ఉండేది వచ్చేసరికి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 14 వేకెన్సీస్ వచ్చేసరికి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. యాజ్ పర్ 7th CPC ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 38 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి రికగ్నైజ్డ్ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ కన్సర్న్ స్పెషలిస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎండి జనరల్ లేదా ఎండి జనరల్ మెడిసిన్ లేదా ఎండి మెడిసిన్ అండ్ థెరపెటిక్స్ లేదా స్పెషాలిటీ బోర్డ్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివింటారో వాళ్ళకైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివింటారో వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 42 పోస్ట్ అండి. ఇది వచ్చేసరికి పోస్ట్ నేము డివిజనల్ మెడికల్ ఆఫీసర్ జనరల్ సర్జరీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 అండ్ ఓబీసీ వాళ్ళకు 6 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మ్యాక్సిమం 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఇన్ ఎంఎస్ సర్జరీ లేదా ఎంఎస్ జనరల్ సర్జరీ లేదా స్పెషాలిటీ బోర్డ్ ఆఫ్ సర్జరీ అయితే చదివి ఉండాలని అయితే FRCS అయితే చదివిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని బట్టి ఏంటంటే మీరైతే ఎక్స్పీరియన్స్ని బట్టి సర్టిఫికేటు లేదా దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో చెక్ చేసిన తర్వాత మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకైతే మెయిల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా నేనైతే ఇప్పుడైతే చెప్తాను. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. సో నేనైతే రీసెంట్గా లాస్ట్ టైం నేను కూడా ఒక జాబ్కి అయితే అప్లై చేశాను. 06 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 06 దానికి. సో దానికి స్టేటస్ ఏంటి ఏమని అడిగేదానికి కూడా నేనైతే జస్ట్ ఏంటంటే ఇంకోటి కామెంట్స్ చేస్తారు. సో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను కాల్ చేసి కూడా మాట్లాడాను. సో దానికి తగ్గట్టు వాళ్ళైతే ఆన్సర్ చేస్తున్నారు కాల్ కూడా. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. నెక్స్ట్ 43 పోస్ట్ అండి. సో ఈ 43 పోస్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసరికి ఓసీ వాళ్ళకి మొత్తం ఈ వేకెన్సీ వచ్చేసరికి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అని అయితే ఉన్నది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ చదివింటారో సో వాళ్ళు ఏంటంటే ఎండి గైనకాలజీ లేదా ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ ఆర్ గైనకాలజీ లేదా ఎండి మిడ్ అండ్ గైనకాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి చదివినటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 44 వేకెన్సీ అండి. సో ఈ 44 వేకెన్సీ వచ్చేసరికి పోస్ట్ నేమ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ఆప్థమాలజీ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ 18 అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 8 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీంట్లో ఏంటంటే ఎంఎస్ ఆప్థమాలజీ అయితే చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమాలో ఎంఎస్ ఆప్థమాలజీ లేదా ఎండి ఆప్థమాలజీ లేదా స్పెషాలిటీ బోర్డ్ ఆఫ్ ఆప్థమాలజీ అయితే చదివి ఉండాలి. సో ఏంటంటే మనకు రిలీజ్ అయిన జాబ్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆప్థమాలజీకి సంబంధించి మెడికల్ ఆఫీసరు. సో ఏంటంటే మన ఎడ్యుకేషన్ అనేది కూడా ఆ ఫీల్డ్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఆ ఫీల్డ్ ఎడ్యుకేషన్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 45 అండి. ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ఆటో రీనో లారియనోగాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈఎన్టీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అండ్ ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉన్నది. సో నెక్స్ట్ దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th సిపిసి ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పోస్ట్ వైజ్ ఏంటంటే మనకు ఓటో రీనో దీనికి క్వాలిఫికేషన్ అయితే ఉంది కదా. సో దాని మీద అయితే మనమైతే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి సో పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే 1 year, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో ఇందాక చెప్పా కదా మనం ఏంటంటే యూపీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగచ్చని. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకు అడుగుతున్నట్టే మనం ఏ పోస్ట్కి అప్లై చేసామని అయితే అడుగుతారు. సో వాళ్ళు ఈ వేకెన్సీ నెంబరు లాస్ట్ 4 నెంబర్లు ఉన్నాయి కదా 6114 అని. సో ఈ పోస్ట్ నేమ్ అయితే వాళ్ళకి చెప్పాల్సింది అయితే ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు మనం ఫోన్ చేస్తుంటే ఇలా అప్లై చేసాము ఏంటని మాట్లాడుతుంటే వాళ్ళైతే అడగడం ఏంటంటే ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే మాట్లాడాల్సింది ఉంటుంది మనమైతే. సో మీకు ఒకవేళ హిందీ వచ్చింటే బెటర్, వాళ్ళు హిందీలో అయితే ఫస్ట్ మాట్లాడతారు. సో ఒకవేళ మనకి హిందీ రాదంటే ఇంగ్లీష్లో మాట్లాడంటే వాళ్ళు దాన్ని బట్టి రెఫరెన్స్ ఇస్తారు.
సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడైతే మన వేకెన్సీ నెంబర్ ఉంది కదా, ఎవ్రీ పోస్ట్కి మనకైతే వేకెన్సీ నెంబర్ అనేది అయితే ఉన్నది. సో ఈ వేకెన్సీ నెంబర్ అనేది అడుగుతారు. సో లాస్ట్ 4 నెంబర్లు అయితే అడుగుతారు. సో ఆ 4 నెంబర్లు చెప్పి సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్పే కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకున్న అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 07/2025 అండి. సో ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళకి చెప్పామంటే దాన్ని బట్టి మీ డౌట్ ఏంటని అడిగితే దానికి ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ఆర్థోపెడియాటిక్స్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 38 సంవత్సరాలు అండ్ ఎస్సీ వాళ్ళకైతే 40 సంవత్సరాలను అయితే ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ఎంఎస్ ఇప్పుడు మనకి పోస్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఏదైతే పోస్ట్ రిలీజ్ అయిందో మనకు వచ్చేసరికి ఆర్థోపెడియాటిక్స్ రిలీజ్ అయింది కదా. సో మనకేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనమైతే ఎంఎస్ ఆర్థోపెడియాటిక్స్ లేదా ఎంహెచ్ ఆర్థోపెడియాటిక్స్ లేదా స్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ అయితే చదివి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ ప్యాథాలజీ అండి. సో ఈ ప్యాథాలజీకి వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 2 అండ్ ఓబీసీ వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉన్నదండి. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 అండి. యాజ్ పర్ 7th CPC ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 38 సంవత్సరాలు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా లేదా ఈక్వివాలెంట్ చదివి ఎండి ప్యాథాలజీ లేదా ఎండి ప్యాథాలజీ అండ్ బ్యాక్టీరియాలజీ లేదా ఎండి ప్యాథాలజీ విత్ బ్యాక్టీరియాలజీ లేదా ఎంఎస్సి పాథాలజీ లేదా ఎంఎస్సి మెడికల్ పాథాలజీ లేదా డిఎస్సి పాథాలజీ, పిహెచ్డి పాథాలజీ అయితే చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుంటారో వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివింటారో వాళ్ళు వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 48 పోస్ట్ అండి. ఇవి వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పీడియాట్రిక్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో రిజర్వేషన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అని అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ ఎన్పిఏ ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 38 సంవత్సరాలు అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఈక్వివాలెంట్ చదివి ఎండి ఇన్ పీడియాట్రిక్స్ లేదా డీప్ పీడియాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో
వాళ్ళు కూడా ఇక్కడైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ సైకియాట్రీ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ సైకియాట్రిక్స్లో ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 10 వేకెన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ అని అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ అంటే పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 38 సంవత్సరాలు, SC ST వాళ్ళకి వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదా ఈక్వివాలెంట్ చదివి MD సైకియాట్రీ లేదా MD సైకలాజికల్ మెడిసిన్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ రేడియో డయాగ్నోస్టిక్స్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకి 4 జాబ్స్, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 38 సంవత్సరాలు, సో SC ST వాళ్ళకి వచ్చేసరికి 40 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 45 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఈక్వివాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ ఇన్ MD ఇన్ రేడియో డయాగ్నోసిస్ లేదా DMRD ఆర్ ఈక్వివాలెంట్ డిప్లొమా ఇన్ 2 years డ్యూరేషన్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ స్పెషల్ ఆఫ్టర్ ఆబ్టైనింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళైతే 1 year అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 51 జాబ్ అండి. సో ఇది వచ్చేసరికి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ST వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే ఉంది. శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 35 సంవత్సరాలు, ST వాళ్ళకైతే మ్యాక్సిమం 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి సెంట్రల్ ఆర్ స్టేట్ రిజిస్టర్డ్ ఇండియన్ మెడిసిన్ అని అయితే చెప్తున్నారు. డిగ్రీ ఇన్ ఆయుర్వేద అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా స్టేట్ బోర్డ్ లేదా కౌన్సిల్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ 52 పోస్ట్ అండి. ఇది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం మనకైతే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ST వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అనేది అయితే మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 38, ST వాళ్ళకు 40 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ హోమియోపతి అయితే చదివి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా స్టేట్ బోర్డ్ లేదా కౌన్సిల్ అయితే చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి ఆర్ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. నెక్స్ట్ 53 పోస్ట్ అండి.
సో ఇది వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ సిద్ధ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకు 3 అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 1 వేకెన్సీ అనేది అయితే ఉన్నది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అనేది అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 35 సంవత్సరాలు మ్యాక్సిమం అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 38 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ ఇన్ సిద్ధ అయితే చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా స్టేట్ బోర్డ్ లేదా కౌన్సిల్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ఆఫ్ సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఆర్ స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అయితే రిజిస్టర్ చేసుకొని అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి పుదుచ్చేరిలో అయితే ఉన్నది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 3 వేకెన్సీ, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 35 సంవత్సరాలు అండ్ ఓబీసీ వాళ్ళకి 38. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ లేదా అనిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో ఇంకోటి ఏంటంటే మనకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ ఆర్ యూటీ వెటర్నరీ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి పుదుచ్చేరిలో అయితే ఉన్నది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ సంబంధించి టోటల్ జాబ్స్ సంబంధించి మన జాబ్స్ రిలీజ్ అయినటువంటి అండి. సో ఈ వీడియోకి అయితే 20 లైక్స్ అయితే చెప్పాను కదా. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో పార్ట్ 1 వీడియో అయితే అండ్ పార్ట్ 2 వీడియో 2 కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ మనము హెల్ప్ లైన్ నెంబర్ అనేది అయితే చెప్పాను కదా. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో ఏంటి ఆ హెల్ప్ లైన్ నెంబర్, ఏ దానికి చేయాలి, ఆ నుంచి ఏ ఇష్యూస్కి ఏ నెంబర్కి చేయాలి అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్ నెంబర్ ఫస్ట్ టెలిఫోన్ నెంబర్ వచ్చేసరికి 011-233-85271 లేదా 011-233-81125 లేదా 011-230-98543 అయితే మనమైతే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఆల్ వర్కింగ్ డేస్ టైంలో 10 to 5 అయితే మనమైతే కాల్ చేయడానికైతే వీలైతే ఉంటుంది. సో ఒకవేళ మనకు సాల్వ్ అంటే టెక్నికల్గా అయితే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నుంచి ఏదైనా డౌట్స్ సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది. సో వాళ్ళని అడిగినా వాళ్ళైతే నెంబర్స్ అనేది అయితే వాళ్ళు వేరే నెంబర్ ఏమన్నా డిఫరెంట్ ఏది డిపార్ట్మెంట్కి వాళ్ళకు నెంబర్ అయితే చెప్పమన్నా చెప్తారు. సో మీరైతే ఆ నెంబర్కి కాల్ చేసి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ అయితే చేసుకోవచ్చు గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.